హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంసిద్ధమవుతుంది. రెండు రాజకీయ పార్టీలు, ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా ఎన్నికలకు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు ఢిల్లీకి అయితే చేరుకున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కమ్మవారి ఐక్యవేదిక తరపున ఢిల్లీకి చేరుకొని మాకు తెలంగాణ రాష్ట్రంలో 31 అసెంబ్లీలు మాకు పట్టున్నాయి, కనీసం 10 స్థానాలు కావాలంటూ కూడా ఆ సమయంలో కోరిన పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అదే తరహాలో లోక్సభ ఎన్నికలకు ముందు ఈ 17 స్థానాలకు సంబంధించి కనీసం మాకు 2 లోక్సభ స్థానాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ కమ్మవారి ఐక్యవేదిక తరపున. అలాగే కమ్మవారి గ్లోబల్ ఫెడరేషన్ తరపున కూడా ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఇప్పుడు ఆ ప్రతినిధులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కమ్మవారి ఐక్యవేదిక తరపున ఢిల్లీలో చేరుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు లోక్సభ సీట్ల కోసం. ఇది ఏ విధంగా చూస్తారు సార్? మేము ఇప్పుడు 17 లోక్సభ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి. అందులో మేము 2 పార్లమెంటు స్థానాలు గతంలోనే అసెంబ్లీ సీట్లు అడిగినప్పుడే ఈ యొక్క పార్లమెంట్లో కూడా మాకు 2 ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఢిల్లీకి వచ్చాము. మరి మా సామాజిక వర్గం మీరు అన్నట్లు 35 కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క రిజల్ట్స్ను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. మరి మాది ఓటింగ్ షేర్ 6%. కాబట్టి మాకు సముచిత స్థానం సామాజిక సమీకరణ దృష్ట్యా మాకు 2 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మరి హైకమాండ్కు విన్నవించుకుందాం అని చెప్పేసి మేము ఇక్కడ రావడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీరు అభ్యర్థులు కూడా ప్రకటన అయితే చేశారు. మా కమ్మవారి తరపున కొంతమంది ఆ పేర్లు కూడా మీరు ఇప్పుడు ప్రెస్ మీట్లో ప్రస్తావన చేశారు. వారి పేర్లు మరొకసారి. మరి ఖమ్మము నియోజకవర్గం మొత్తం కూడా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉందండి. మాకు ఖమ్మం స్థానం మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయటం, ఆ స్థానానికి కూడా మేము అభ్యర్థిని సూచించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఎన్ఎస్సీలో పనిచేస్తూ మళ్ళా యూత్ కాంగ్రెస్లో పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జట్టి కుసుమ్ కుమార్ గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఈజ్ డిజర్వ్డ్, కమిటెడ్, లాయల్ కాంగ్రెస్ పార్టీ వర్కరు, మరి నాయకులు. మరి ఈ మధ్యనే వారు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని సముచిత దిశలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి కమ్మ వాళ్ళందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి వారికి ఒక దిశ దశ యొక్క ఏర్పాటు చేయాలి. మన సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గం కూడా మరి సమాజాభివృద్ధి తోడ్పడాలనేటటువంటి ఒక సదుద్దేశంతో, దృఢ సంకల్పంతో వారు కమ్మ సామాజిక వర్గ అభ్యున్నతి కొరకు కృషి చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఖమ్మం లోక్సభ స్థానానికి మరి జట్టి కుసుమ్ కుమార్ గారు డిజర్వ్డ్ పర్సన్ వాళ్ళు. అంతేకాకుండా ఈ మధ్య ఒకటి ఉందండి, పారాచూటర్సు ఫ్యామిలీ మెంబర్స్కు మరి స్థానాలు ఇచ్చినట్లయితే మరి అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక రాంగ్ మెసేజ్ పోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ కుసుమ్ కుమార్ గారు కనుక లోక్సభ సీట్ ఇచ్చినట్లయితే ఖమ్మం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక మంచి సందేశాన్ని అందించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తారని మేము. ఇప్పుడు రీసెంట్గా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మీ కమ్మవారి తరపున కార్పొరేషన్లు కావాలని మరోసారి డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? మేము చాలా ఆవేదన చెందామండి. నిన్నటి రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో 16 కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చూసాము. అందులో కమ్మ సామాజిక వర్గానికి కార్పొరేషన్ లేదనే విషయాన్ని తెలుసుకోవటం వలన మేము చాలా ఆందోళన చెందుతున్నాము. మా కమ్మ సామాజిక వర్గంలో కూడా అనేక మంది పేదవారు ఉన్నారు. మరి వాళ్ళు పేదవారు అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత మా సామాజిక వర్గానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి గత ఎన్నికల్లో 99% మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కమ్మలకు న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాము, ఇప్పుడు కూడా భావిస్తాము. వీఆర్ డిమాండింగ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇమీడియట్లీ టు క్రియేట్ కమ్మ కార్పొరేషన్. మీ కార్పొరేషన్ నుంచే, అంటే మీ కమ్మవారి తరపు నుంచే రేణుకా చౌదరికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. కమ్మవారికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మీరెందుకు మళ్ళీ ఇప్పుడు ఈ తరహాలో కామెంట్స్ ఇస్తున్నారు? సామాజిక సమీకరణలో మాకు 1-2 సీట్లు కాదండి, మా 6% షేరు.
రేణుకా చౌదరి గారు అంత గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాజ్యసభ సభ్యులుగా, లోక్సభ సభ్యులుగా పనిచేశారు. ఆమె మంచి ఫైర్ బ్రాండ్ మహిళ. ఆమెకి ఇవ్వటం సముచితమే. కానీ లోక్సభలో 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లో కూడా మాకు సామాజిక న్యాయం జరగాలి కదా. అంటే సామాజిక సమీకరణ దృష్ట్యా మేము అడుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ క్రియాశీల లాయల్గా ఉన్నటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి కోరుతూ మేము జట్టి కుసుమ్ కుమార్ గారికి మేము ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ముందు కమ్మవారి గ్లోబల్ ఫెడరేషన్ అయితే మరోసారి తెర ముందుకు వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో మాకు కనీసం 2 లోక్సభ స్థానాలు మాకు ఇవ్వాలి, మా కమ్మవారిని మేము గెలిపించుకుంటామంటూ కూడా తెలుపుతున్నారు. అత్తానికి కమ్మవారికి సంబంధించి మేము ఇద్దరు పేర్లు కూడా అధిష్టానం ముందు మరోసారి మేము పెట్టబోతున్నాం. వారిద్దరిలోకి కనీసం తీసుకోవాలి, ఎన్నికలకు ఈ కమ్మవారికి అవకాశం ఇవ్వాలంటూ కూడా తెలిపారు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా కమ్మవారికి మరొక బలోపేతం కాంగ్రెస్ పార్టీ చేయాలంటూ కూడా తెలుపుతున్నారు. మరి ఇటు కార్పొరేషన్లు తీసుకొచ్చారు, 16 కార్పొరేషన్లకి చోటిచ్చారు, కానీ కమ్మవారికి అవకాశం కల్పించట్లేదు. కమ్మవారికి అవకాశం కల్పించి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.